అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 90వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఇప్పటి వరకు భగవద్గీత చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కానటువంటి విషయాలు స్వయముగా భగవంతుడే పలుకుతున్నటువంటి మహావాక్యాలండి. ఈ అంశంపై కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. మామూలుగా మనం ఫాలోయర్స్ అంటుంటాం, డివోటీస్ అంటుంటాం. ఎవరైతే ఈ ప్రవచనకారులు ఉన్నారో మా డివోటీ అండి, మా ఫాలోయర్ అండి అంటుంటారు. ఒక్కసారి మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోగలిగితే ఫాలోయర్ అంటే ఎవరిని అంటారు? ఎవరైతే ఆ ప్రవచనకర్త చెప్పినటువంటి విషయాలని తూచా తప్పకుండా ఫాలో చేసి ఆ విధంగా మారగలిగితే, నేను కూడా ఒక ప్రవచనకర్తగా మారగలిగితే మనం ఫాలోయర్ అని అనాలి. ఫాలోయర్ అంటే ఫాలో చేసిన వాళ్ళు కదా. కానీ ఈ రోజున ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఈ వివిధ ప్రవచనాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, విశిష్టమైనటువంటి వ్యక్తుల యొక్క మాటల ద్వారా ఎంతో ప్రభావితం చెందుతున్నారు. కొన్ని లక్షల మంది వింటున్నారు. కానీ ఎంతవరకు ఆ విశిష్ట వ్యక్తులు చెప్పినటువంటి బోధనలను జీవితంలో ఆచరిస్తున్నారు అన్న విషయం ఒక్కసారి మనం ఆలోచించాలి. చాలా పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళలో కూడా వినిన తర్వాత ఈ యొక్క గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటల సేపు మనం కూర్చొని విన్నాము. దీని యొక్క సారం ఏంటి? నా జీవితాన్ని ఏ విధంగా నేను ప్రభావితం చేసుకోవాలి, శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, ఇటువంటి ఆలోచన ఎవరిలో కూడా కలగటం లేదు. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే కేవలము వినడము ద్వారానే మనము ఫాలోయర్ అయిపోతామా, డివోటీ అయిపోతామా? ఆలోచించండి. దీనికి భిన్నంగా భగవంతుడు సాక్షాత్తు ప్రజాపిత బ్రహ్మ అనే ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా కొన్ని లక్షల మంది డివోటీస్ అనండి, ఫాలోయర్స్ని తయారు చేశారు. సుమారు 20 లక్షల పైనే ఉంటారు 150 దేశాలలో. వాళ్ళనే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు అంటారు. వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి మాటలను యథార్థంగా ఫాలో చేయాలనేటువంటి పురుషార్థమే చేస్తున్నారండి. అర్థమైందండి? నీవు ఆత్మ అని అర్థం చేసుకోనాయన అంటే ఆత్మ అనుభవం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రతినిత్యం అభ్యాసం చేస్తున్నారు. నీలో ఉన్న అవగుణాలను తొలగించుకోవాలి అంటే దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర నిర్మాణం అంటున్నారుగా, చరిత్ర పోతే మొత్తం పోతుంది. చరిత్ర నిర్మాణం వల్లనే జీవితంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, మానవీయ విలువలతో కూడినటువంటి జీవితాన్ని పొందాలి అని అది ఫాలో అవుతున్నారు. సంస్కార పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు జన్మజన్మలుగా మనుషులు ఆ నీచ నికృష్ట దుష్ట పాప కర్మల ద్వారా, భ్రష్ట కర్మల ద్వారా ఆత్మలో పేరుకుపోయినటువంటి తామసిక సంస్కారాలని సాత్వికంగా మార్చుకోకపోయినట్లయితే నీవు రాబోయేటువంటి అతి త్వరలోనే స్థాపన కాబడేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గంలోకి నువ్వు వెళ్ళలేవు. దాన్ని కూడా తూచా తప్పకుండా చాలా సీరియస్గా తీసుకొని ఫాలో చేస్తున్నారు. పవిత్రత అనే గుణాన్ని ధారణ చేయాలంటున్నారు. అది కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఫాలో చేస్తున్నారు. ప్రతి నిత్యము నన్ను స్మృతి చేయాలి, మనసు ద్వారా స్మృతి చేయాలి, అది కూడా ఫాలో చేస్తున్నారు. బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మనకి ఏమర్థమవుతుంది? ఆత్మ యొక్క 3 సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో, మనసు, బుద్ధి, సంస్కారాలు, అవి సూక్ష్మము, స్థూలము కావు. ఆత్మ అనుభవం ద్వారానే వాటిని మనము అనుభూతి చేయగలుగుతాము అని చెప్తున్నారు. అది కూడా ఫాలో చేస్తున్నారు. ఫాలో చేసిన వారు ఫాలోయర్స్ అవుతారా? కేవలం ప్రవచనాలు వినడము ద్వారా విని ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఫాలోయర్ అవుతారా? డివోటీ కూడా భగవంతుడు చక్కటి అర్థం చెప్తున్నాడండి. డివోటీ అంటే భక్తుడు. సత్యమైన భక్తుడు డివోటీ అంటే డాట్ అండి. ఆత్మ జ్యోతి స్వరూపం, ఆత్మ ఒక బిందు స్వరూపం అంటారు కదా. పరమాత్మ కూడా ఒక బిందు స్వరూపమే. అందుకనే చనిపోయిన వ్యక్తి తల దగ్గర ఒక జ్యోతిని వెలిగిస్తారు, బిందు. ఆ జ్యోతి ఆరిపోకుండా ఆ విధంగా కాపాడుకుంటారు శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళేంత వరకు కూడా. ఒకసారి అర్థం చేసుకోండి.
నిజమైనటువంటి ఫాలోయరు, నిజమైనటువంటి డివోటీ అంటే డాట్ భగవంతుడు తయారు చేస్తున్నాడు. ఈ వర్తమాన సమయంలో, క్లిష్ట సమయంలో ఇది సారీ ఈ క్లిష్ట సమయంలో పరమాత్మ స్వయముగా మనం బోధించి నా సమానంగా నేను తయారు చేస్తాను అంటున్నాడండి భగవంతుడు. ఎక్కడైనా ఏ యొక్క విశిష్ట ప్రవచనకర్త కానీ, గొప్ప గురువు అన్నటువంటి మనుషులు కానీ, ఈ మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు అన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కానీ, నా సమానంగా మిమ్మల్ని తయారు చేస్తాననే మాట ఎక్కడైనా పలికారా? అర్థం చేసుకో. ఈ నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే స్పష్టమవుతుంది. అందుకనే కోటికు కొద్ది మంది మాత్రమే నా మార్గంలో నడుస్తారు. నా మార్గంలో సత్యమైన డివోటీస్ అంటే డాట్. అదేవిధంగా నా మార్గంలో నడుచుకుంటూ వాళ్ళు నా సమానంగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తారు. వాళ్ళే సత్యమైనటువంటి ఫాలోయర్స్ అని భగవంతుడు అంటున్నారు. 4వ అధ్యాయంలో 34, 35 శ్లోకాలు ఇప్పటివరకే మీకు చెప్పడం జరిగింది. మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను. మీరు ఎవరిని సంప్రదించాలి? తత్వాన్ని దర్శించిన వాళ్ళని సంప్రదించాలన్నాడు. తత్వాన్ని దర్శించిన వాళ్ళంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని విని ఆకలింపు చేసుకొని, అనుభూతి చేసుకొని, అనుభవంలోకి తీసుకుని వచ్చు భగవంతుని యొక్క మార్గంలో సత్యంగా నడుస్తున్నటువంటి వాళ్ళే తత్వదర్శిన అంటాడు భగవద్గీతలో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటూ యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్షస్యాత్మని అధోమయి అంటాడు గీతలో. చాలా చక్కగా భగవద్గీత పుస్తకంలో ఇచ్చినటువంటి మాటలే మీకు చెప్తాను. ఈ 2 శ్లోకాల యొక్క అర్థము ఇదివరకే మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో 34, 35 అంటే రాసుకునేవాడు రాసుకోవచ్చు. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము అన్నాడు. ఇది భగవంతుని యొక్క ఆదేశం అండి. ఇది భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకోండి. ఇది ఒక ఆధ్యాత్మిక విద్య. అర్థమైందండి. దాన్ని మనం పెడచెవిని పెట్టి కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం అంకితం చేస్తున్నాం. దానివల్ల దీన్ని మనం ఆచరించలేకపోతున్నాం. వారికి దండ ప్రమాణముల ఆచరించడం వలనను, సేవలు అనుర్చడం వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించటం వలన, అక్కడ పరిప్రశ్నేన అంటాడు. అంటే మీ యొక్క సత్యమైనటువంటి సంశయ నివృత్తి కోసం మీరు ప్రశ్నలు అడగాలి. అర్థమైందండి. కేవలం ఏదో ఆర్గ్యుమెంట్స్ కోసం, మీకంటే మేము చాలా గొప్పవాళ్ళమని ప్రూవ్ చేసుకోవటం కోసం కాదండి. ప్రశ్నించవలనను పరమాత్మ తత్వమును చక్కగా నిరింగిన జ్ఞానులు, పరమాత్మ తత్వమును చక్కగా నిరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వ జ్ఞానమును ఉపదేశించెదరు. తర్వాత శ్లోకము 4:35 ఏం చెప్తుందో వినండి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నిరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొను. వ్యామోహం అంటే ఏంటి? దేహం అనే భ్రాంతి. ఎక్కడైతే మోహం అనే పదం వస్తుందో, నేను దేహము ఈ దైహికంగా విడిపోవటము, మళ్ళీ సర్వే జన సుఖినో భవంతు, కులము మతము జాతి ధర్మము రంగు రూపు భాష దేశము అంటూ విడిపోయి కొట్టుకోవడము, ఏమండి లోకా సంస్థ సుఖినో భవంతు, చరిత్ర పోతే మొత్తం పోతుంది అనుకోవటము, చరిత్ర నిర్మాణం కోసం కాకుండా చరిత్ర హీనులుగా తయారవడానికి కృషి చేయటం, ఇవన్నీ చూసారా? మన బిలీఫ్ సిస్టమ్స్ ఒకటి, దానికి టోటల్గా విరుద్ధంగా మన యొక్క ప్రవర్తన. ఇది హిందూ ధర్మం చెప్పినట్టు విషయం కాదండి. అందరినీ మనం గౌరవించటమే, సాటి మనిషిని గౌరవించటమే సనాతన ధర్మం కానివ్వండి, హిందూ ధర్మం కానివ్వండి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నిరింగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనము. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. ఎప్పుడైతే నిన్ను నీవు చూసుకుంటావో, నీవు ఒక సలక్షణమైనటువంటి పవిత్రమైనటువంటి శాంతి స్వరూపమైన జ్ఞాన స్వరూపమైన ఆత్మని తెలుసుకుంటావో, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక దృష్టితో నీవు చూసి గౌరవిస్తావు. సాటి మనిషిని సాటి మనిషిగా గౌరవించాలి అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోనంత వరకు ఇతరులను ఎవరిని కూడా మనం గౌరవించలేమండి. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైనా నాలో చూడగలవు. అంటే నాలో చూడగలవు అంటే పరమాత్మ యొక్క సంతానముగా మనం గ్రహించగలుగుతాము. కాబట్టి ఎవరిని కూడా ఆక్షేపణ చేసేటువంటి అధికారం మనకి భగవంతుడు ఇవ్వలేదు, ఏ శాస్త్రాలు ఇవ్వలేదు. అర్థమైందండి. కులము
ఫాలోయర్ అనడానికి డాట్ అంటే డివోటీ, అక్కడ భక్తిలో డివోటీ అంటారు, ఇక్కడ జ్ఞానపరంగా డిఓటి డాట్ అంటారు. అంటే ఆత్మ ఒక డాట్ స్వరూపము, ఒక జ్యోతి స్వరూపము, ఒక బిందు స్వరూపము. ఇప్పుడు మన యొక్క చర్చని ప్రారంభించుకుందామండి. 7వ అధ్యాయంలోని 4వ శ్లోకము 5, 6, 4, 5, 6 ఈ 3 శ్లోకాలు. 4వ శ్లోకం ఇప్పటికే మనం చర్చించుకున్నాము. ఇక్కడ ప్రకృతి పురుష ఈ రెండింటి యొక్క అండర్స్టాండింగ్ భగవంతుడు చాలా స్పష్టంగా చేయిస్తున్నారు. ఇది ఒక్క భగవంతుడే ఏమన్నామంటే సర్వశక్తివంతుడు అన్న అంశంపై మనము గత 3-4 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఈ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు భగవంతుడు ఏ విధముగా సర్వశక్తివంతుడు అన్న సంగతి చూసుకుంటాం. 7వ అధ్యాయంలోని 4వ శ్లోకం. భూమిరాపో వనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే నా ప్రకృతి అష్టదా. మనం చర్చించుకున్నాం. భూమి, ఆప, అనల, వాయు, ఖం అంటే 5 తత్వాలు. భూమి అంటే పృథ్వీ, ఆప అంటే నీరు, అనల అంటే అగ్ని, వాయువు అంటే వాయువు, అదేవిధంగా ఖం అంటే ఆకాశ తత్వము. ఈ 5 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరము మరియు మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ సూక్ష్మ శక్తులు, ఈ 8 విన్నా ప్రకృతి అష్టద. ఇది ప్రకృతి ఒక్కటే. ఈ ప్రకృతి అనేది 8 స్వతంత్ర వ్యవస్థలతో కూడుకున్నటువంటి ఈ యొక్క శక్తి అన్నమాట. ఇది ప్రకృతి అంటున్నాడు. ఇప్పుడు ప్రకృతి ఒక్కటే ఉంటే సరిపోతుందా? పురుష అక్కర్లేదా? అర్థం చేసుకోండి. ప్రకృతి అంటే ఏంటి? శవము. అర్థమైన శక్తి లేదు, చైతన్యం లేదు. ప్రకృతి అంటే జడము. జడము అంటే కదలిక లేదు. రంపముతో పీకి తెగొట్టేసినా కూడా, రంపముతో కోసేసినా కూడా ఏమనదు. అదేవిధంగా పురుష కూడా తోడైందనుకోండి, పురుష అంటే ఆత్మ తోడైందనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒక సూది గుచ్చినా కూడా కయ్యమని అరుస్తాం. అర్థమైందండి? ఇదన్నమాట పురుష ప్రకృతికి తేడా. ఇక్కడ ఏం చెప్పాము? ప్రకృతి అష్టదా అని అన్నాం. భూమి రాపనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. ఇంతవరకే మనం విన్నాం. 7వ అధ్యాయంలోని 5, 6 చాలా గొప్పగా చెప్పాడు. నేను శక్తిమంతుణ్ణి అని ప్రూవ్ చేయడానికి చక్కటి సాక్ష్యాధారాలు ఈ 2 శ్లోకాల్లో మనకు కనబడతాయి. ఏమిటంటే ఒక్కసారి చూడండి. అపరేయమితస్త్వన్యా ప్రకృతిం విద్ధి మే పరాం, అపరేయమితస్త్వన్యా ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ అన్నాడు. జగత్ అంటాడండి. ఇక్కడ హిందువులు అనడు, లేదా భారతదేశం అనడు, అమెరికా వాసులు అనడు, క్రైస్తవులు అనడు, హిందువులు అనడు. జగత్, విశ్వము, జగత్తు, ఇంకేమన్నాడు? లోకము, సర్వము, ఇహ. ఈ 5 పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా అడిగితే మీరు ఈమెయిల్ ఐడి పంపించండి, 137 శ్లోకాలు మీకు మెయిల్ చేస్తాను. ఎందుకంటే సత్యాన్వేషణ చేసుకునే వాళ్ళు భగవంతుడికి కావాలి. సత్య మార్గంలో నడిచేవాడు కావాలి. ధర్మ మార్గంలో నడిచేవాడు కావాలి. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి మీద కేవలం ఆటలు పాటలు పాడడానికి రాలేదండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఎంత స్పష్టంగా చెప్పాడు 4వ అధ్యాయం 7, 8 తీసుకున్నట్లయితే. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమన్నాడు? అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పర. ఇక్కడ పరాప్రకృతి, అపరాప్రకృతి అని 2 విషయాలు తీసుకొస్తున్నాడండి. అపరాప్రకృతి అంటే ఏమిటి? పరాప్రకృతి అంటే ఏమిటి? అపరాప్రకృతి అంటే ఈ స్థూలమైనటువంటి జడమైనటువంటి ప్రకృతి. భలే మనసు, బుద్ధి, సంస్కారాలు సూక్ష్మమైనా అది కూడా అపరా ప్రకృతి కిందనే వస్తుంది. అక్కడ భిన్నా ప్రకృతి అష్టద అన్నాడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పరా ప్రకృతి నేనిస్తాను అంటున్నాడు భగవంతుడు. సరే, అపరేయమితస్వన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఈ జగత్తులో ఉన్నటువంటి అపరా ప్రకృతితో ఉన్నటువంటి ఈ జడ శరీరంతో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, 84 లక్షల జీవరాశులు అంటున్నారు, ఇంక్లూడింగ్ మానవులు, మనుషులు, ప్రజలు, నరులు, జనులు అంటే మనం, మీరు, నేను, అందరికీ కూడా అపరా ప్రకృతి అంటే జడము. పరా ప్రకృతి ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నానని చెప్తున్నాడండి. అర్థమైందండి? ఏదం ధార్యతే జగత్ అన్నాడు. అటువంటి పరాప్రకృతి, అపరాప్రకృతి 2 కలిసినప్పుడే మనం మాట్లాడగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం, మన పని మనం చేసుకోగలుగుతున్నాం. బ్రతకడం అంటే అదనమాట.
అదే ఒక్కసారి ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దామండి గీతలో. తర్వాత మనం 6వ శ్లోకం కూడా మనం చర్చించుకుంటాం. ప్రేమిక స్తన్యం అయిపోయింది కదా. ఏమంటున్నాడు? ఓ మహాబాహో, ఇక్కడ ఒక దగ్గర సందర్భానుసారంగా భగవంతుడు అర్జునుడిని, అర్జునుడు అంటే ఎవరో కాదు మనమేనండి, ఎవరు అర్జునుడు అంటే ఎవరు లేరు, జ్ఞాన అర్జన ద్వారా భగవంతుని మహావాక్యాలు జీవితములో ధారణ చేయడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. అర్జునుడు ఓకే అన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. మనం ఓకే అంటున్నాం కాబట్టి, నేను ఓకే అనుకున్నాను కాబట్టి నేను ప్రతిరోజు కనీసం 3 గంటలు 4 గంటలు భగవద్గీత మీద ఇప్పటికీ కూడా నేను ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాను. అందులోంచి ఆణిముత్యాలు, రత్నాలు, వజ్రాలు, చెంపులు, వజ్రాలు, వైడూర్యాలు వస్తున్నాయి. అవి అందరికీ తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను ధారణ చేయడానికి నిత్యము ప్రయాసం చేస్తున్నాను. ఇలాగే నాకులాగే ఒక 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు అంటారు. ఒకసారి గమనించండి. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. అహంకారం అంటే అక్కడ మీరు సంస్కారంగా అర్థం చేసుకోండి. ఇవి నా ప్రకృతి 8 విధములుగా కలదు. నా ప్రకృతి అంటే ప్రకృతిని కూడా ఆయనే క్రియేట్ చేస్తాడు. ఈజ్ సుప్రీం క్రియేటర్. భగవంతుడే పరమాత్మ అంటారు, ఈశ్వరుడు అంటారు. అలాగా 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా ప్రకృతి లేక జడ ప్రకృతి అని అందరూ. ఎంత స్పష్టంగా చెప్పారండి. అంటే మనకి సంబంధం లేదు అనుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మనం పట్టించుకోలే. అందుకనే మన జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, అనిశ్చితమైనటువంటి ఆ విధంగా నడుస్తూ ఉంది. కేవలం భౌతికంగా సుఖ భోగాలను అనుభవం చేయటం కొరకే ఈ జీవితం ఉన్నది కదా అని భావించుకొని టీవీలో సీరియల్ చూడటము, అది చూడటం, ఇది చూడటము, భౌతికంగా వంటలు వార్పులు అవన్నీ చేసుకోవటము, ఇంద్రియ సుఖ సాధనాన్ని సమకూర్చుకోవటం, ఇవన్నిటికీ డబ్బు కావాలిగా డబ్బు ఆర్జించుకోవటము, డబ్బును కూడా సత్య రీతిలో ఆర్జిస్తున్నామా లేక వంకర టింకరగా చేస్తున్నామంటే వంకర టింకరగా చేసేవాళ్ళే చాలా మంది మనకు కనబడుతుంటారు. అర్థమైందండి, మోసపూరితమైనటువంటి. అందుకని గీతలోని చెప్పాడు కదా, ఆశా పాశ శతైర్బద్ధా కామ క్రోధ పరాయణా ఇహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయనం. అండర్లైన్ చేసుకో, అన్యాయేన అర్ధ సంచయాన్ని పోగు చేసుకుంటారు. అన్యాయ మార్గంలో, వక్ర మార్గంలో పోగు చేసుకుంటారు. ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందరూ. ఇది కాక, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి, ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది ఏ నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకోను. సో జడ చైతన్యం అన్నమాట. ఈ జడ చైతన్యం హ్యూమన్ బీయింగ్ అంటాం కదా. హ్యూమన్ అంటే జడ, బీయింగ్ అంటే చైతన్యం, బీయింగ్ అంటే ఆత్మ. ఈ ఆత్మ ఉంటేనే శరీరం పనికొస్తుంది. లేకపోతే ఆత్మ వెళ్ళిపోతే శరీరము కంపు కొడుతుంది. శరీరాన్ని ఎంత దగ్గరి వాళ్ళైనా కూడా ఉంచుకోరండి, తీసేస్తారు. రండి, ఆ ఫ్రీజర్లో పెడతారు. 5,000 10,000 ఇచ్చుకొని ఫ్రీజర్లో పెడతారు. ఎక్కడ కెనడా నుంచి, జపాన్ నుంచి, అమెరికా నుంచి రావాలండి మా వాళ్ళు, వాళ్ళ బిడ్డలు రావాలి, లేదా వాళ్ళ కోడలు రావాలి, వాళ్ళ అల్లుడు రావాలి చెప్పి పెడతారు. ఎవరు ఉంచుకో, టాటా, బిర్లా, అంబానీ అయినా అంత గొప్పగా బ్రతికినటువంటి వారు, రతన్ టాటా గారి శరీరం చాలా గొప్ప వ్యక్తి వారు, కానీ చనిపోయిన తర్వాత ఉంచుకున్నారా? ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారా? ఎక్కడైనా డబ్బాలో పెట్టుకొని ఫ్రీజర్లో పర్మనెంట్ పెట్టుకుంటున్నారా? రాదు, శరీరం పనికి రాదు. కనీసం జంతువుల శరీరం అయినా పనికొస్తుంది, మనిషి శరీరం అస్సలు పనికిరాదు. అర్థమైందండి. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు, ఈ యొక్క జడ చైతన్యం అన్న సంగతి మర్చిపోయావయ్యా. ఈ చైతన్యమే ముఖ్యము. చైతన్యము జడము యొక్క యజమాని, ఆత్మ శరీరం యొక్క యజమాని. ఈ విషయం ఒక్క సింపుల్ భాష. ఇదే సైన్స్ అంటున్నాడు, రాయల్ సైన్స్ అంటున్నాడు, రాజ విద్య అంటున్నాడు. ఈ విద్యనే మనకి స్పష్టంగా, అందుకని ఇంత శక్తి ఉంది కాబట్టి పరమాత్మ ఇవన్నీ విషయాలు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రళయః ప్రభవః తథా. బాగా చెప్పండి. ఏతద్యోనీని అంటే ఈ రెండు జడ చైతన్యము. ఈ జడ చైతన్యముతోనే ప్రపంచము నడుస్తుంది. ఏతద్యోనీని భూతాని, భూతాని అంటే 850 కోట్లు. ఎక్కడన్నా భూతాని పదం వస్తే శాస్త్రాల్లో కానీ గీతలో కానీ ఎక్కడైనా భూతాని, సర్వభూతాని, మమ భూతాని, ఈ భూతాని అంటే 850 కోట్లు వర్తమానంలో ఈ పృథ్వీ మీద ఈ సమయంలో జీవిస్తున్నటువంటి మనుషులు.
ఏతద్యోనీని భూతాని సర్వాణి అన్నాడు. సర్వాణి భూతాని అంటే ఎటువంటి డౌట్ కూడా ఇవ్వట్లేదు. సర్వము మీరు హిందువులకు వర్తిస్తుంది అంటే హిందువుల ధర్మ గ్రంథం అంటే హిందువులకు వర్తిస్తుంది అనుకున్నాం. కానీ సర్వాణి భూతాని అన్నాడు. ఉపధారని తెలుసుకోరా నాయనా, ఈ రెండిటి వల్లనే ప్రపంచం నడుస్తోంది అని తెలుసుకో అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా. ఎంత చక్కగా చెప్పాడండి. మీరు సృష్టి చక్రం చిత్రాన్ని చూశారు మీరు ఇదివరకే. దాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చూపించటం లేదు. ఆ సృష్టి చక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలి. ఎక్కడ ప్రళయము ఎక్కడ ప్రభవం గమనించండి. ఈ సంపూర్ణ జగత్తు అంటే ఈ భూమండలం అండి. ఎక్కడో ఆకాశంలో స్వర్గం ఉంది, పాతాళంలో నరకం ఉంది, 14 లోకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎక్కడా మన నాసా వాళ్ళు పసిగట్టేస్తారు. లేకపోతే ఎక్కడైనా మనుషులు ఉన్నారా, భలే దేవతలు ఉన్నారా, రాక్షసులు ఉన్నారా, అసురులు ఉన్నారా, ఎటువంటి ప్రాణులు ఉన్నాయా, చీమ దోమ ఉన్నదా అంటే కనిపెట్టేస్తారు. సైన్స్ అంతగా డెవలప్ అయిందండి. మనం ఊహాలోకాల్లో తేలుతూ ఉంటే మన జీవితం కాస్త అయిపోతుంది. చివరికి ఏమి పొందకుండానే భగవంతుడు సృష్టి మీద అవతరించినప్పటికీ కూడా నేను మనుషుల చెప్పిన మాటలు వింటూ మోసపోయాను. చివరికి మేల్కొనే సమయం వచ్చేటప్పటికి మృత్యు వచ్చేసింది. ఆలోచించండి ఒక్కసారి. ఏమంటున్నాడు? ఏతద్యోనీని భూతాని. యోనీని అంటే రెండు. ఏతద్యో అంటే ఏంటి? ఈ రెండు అంటే జడ చైతన్యంతోనే ఈ సృష్టి మొత్తము, జగత్తు మొత్తము నడుస్తుంది నాయన. ఈ రెండిటి ద్వారానే నేనేం చేస్తున్నానండి? అహం కృత్స్నస్య జగత. కృత్స్నస్య అంటే ఏంటి? కృత్స్నస్య జగత అన్నాడు అంటే సమస్త జగత్తు. కృత్స్నస్య అంటే సమస్త, సంపూర్ణ, మొత్తము, టోటల్, కంప్లీట్. అహం కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయ. ప్రభవ ప్రళయ. ప్రభవ అంటే ఏంటి? ప్రళయ అంటే ఏంటి? ఇప్పుడు యుగ మార్పిడి ఎలా జరుగుతుందండి? యుగ మార్పిడి ఊరికేనే జరిగిపోతుందా? ఏదో అబ్రకదబ్ర అంటే ఒక మంత్రదండం ఇలా అంటే సత్యయుగం వచ్చేస్తుందా, కృతయుగం వెళ్ళిపోయి మన కలియుగం వెళ్ళిపోయి? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఎక్కడా కూడా అంధవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ. అక్కడ ఏమన్నాడు? అసమ్మూఢ అన్నాడు. మూఢత్వాన్ని పారద్రోలిన వాడు, మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అంటే అమూఢ, అసమ్మూఢ అనే పదాలు వాడతాడు భగవద్గీతలో. అమూఢ, అసమ్మూఢ అంటే మూఢత్వాన్ని దరి చేరకుండా సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని దాని ప్రకారంగా భగవంతుని యొక్క సత్య స్వరూపము నిరాకారం అని అర్థం చేసుకుని, వారే పరమ సత్యము అని అర్థం చేసుకొని, వారే సర్వాత్మలకి తండ్రి అని అర్థం చేసుకొని, వారు ఒక్కరే పరమాత్మ అని అర్థం చేసుకుని, వారే పతిత పావనుడు అని అర్థం చేసుకొని, వారే జ్ఞాన సాగరుడు అని అర్థం చేసుకొని, వారే సర్వశక్తివంతుడు అని అర్థం చేసుకొని వారి మార్గాన నడిస్తేనే నా జీవితానికి ఏమంటారు కాస్త ఊరట కలుగుతుంది. నేను చాలా ఖుషిగా ఆనందంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాను. మృత్యు ఎలాగైనా తప్పదు. ఏదో సమయంలో నోటీస్ లేకుండా వస్తుంది. అందుకని ఏమంటారు? అంతమతి సోగతి అనే పదం వస్తుంది. అంటే అంతిమంలో నీ మతి ఎలాగుంటుందో నీ గతి ఎలాగుంటుందంట. అంతమతి సోగతి అంటారు. అంతిమములో మతి పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, నీ గతి కూడా ఆనందంగా ఉంటుంది. భగవంతుడు మీరు ఆత్మరూపంలో అలా వెళ్ళిపోతుంటే భగవంతుడు ఆ విధంగా ప్రత్యక్షమై మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. చక్కగా వెళ్ళి మీకు అన్ని చూసుకుంటూ మీ సత్యయుగంలో మంచి శ్రేష్టమైన జన్మనిస్తాడు. ఇంత అద్భుతమైన గిఫ్ట్ అనమాట ఇది. ఎంత కోటాను కోట్ల ప్రపంచం అంతా మీరు ఎక్కడ తాకట్టు పెట్టి ఇచ్చినా కూడా ఎవరు కూడా ఇవ్వలేరండి. అర్థమైందండి? అందువల్ల ఏమంటున్నాడు భగవంతుడు ఇక్కడ? అహం కృష్ణస్య జగత అంటే మొత్తం సమస్త మానవాళి. జగత అన్నాడు కదా, కృష్ణస్య జగత అన్నాడు అంటే సమస్త మానవాళి. ఈ విధంగా ఇప్పుడు ఈ పరివర్తన సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ సంస్కార పరివర్తన ద్వారా నూతన జగత్తులో నివాస యోగ్యమైనటువంటి పౌరులు తయారైనప్పుడు ఈ మార్పిడి జరుగుతుంది, పరివర్తన కార్యం జరుగుతుంది. దాన్నే ఇక్కడ కలియుగము నుండి సత్యయుగంలోకి వెళ్ళడం అనే దాన్ని ప్రళయం అన్నాడు. మళ్ళీ సత్యయుగంలోకి రావడాన్ని ఏమన్నాడు? ప్రభవం అన్నాడు. అంటే అక్కడ పుట్టుక
ఇక్కడ గిట్టుక. ఎందుకంటే గిట్టుక లేకుండా పుట్టుక ఎలా జరుగుతుంది? ఇక్కడ చెడంతా పోవాలి కదా. వినాశాయ దుష్కృతాం అన్నాడు కదా. ఈ భగవంతుని మాటలు విననటువంటి వాళ్ళు ఒక మెజారిటీ ఉన్నారు. మెజారిటీ వినరు. మనుష్యాణం సహస్రేషు 7:3 పెట్టుకోండి. 7:19 ఇది కాలచక్రంలో ఆఖరి జన్మ అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. మాటి మాటికి నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీ బుద్ధిలో కూర్చోవాలి. అరే రే రే, కొద్ది సమయం మాత్రమే ఉంది, కనీసం ఇప్పుడైనా, కనీసం ఇంత లాస్ట్ స్టేజ్, టూ లేట్ అనే బోర్డు పడకుండానే నాకు జ్ఞానోదయం కలిగింది. ఎన్లైటన్మెంట్ అంటారు కదా, అర్థమైందండి. ఇప్పుడు నేను ఇంకా నా ప్రయారిటీస్ ని నేను మార్చుకుంటాను. నా జీవితాన్ని స్వయముగా భగవంతుడు బోధిస్తున్న మార్గంలో నేను ప్రయాణము చేస్తాను అన్న దృఢ నిశ్చయం మనం తీసుకోవచ్చు. అందుకని ఏమన్నాడు? ఈ ప్రభవము ప్రళయానికి నేనే కారణము. అర్థమైందండి. కలియుగం యొక్క ఎండింగ్ అంటే ప్రళయము, కృతయుగం యొక్క ఆరంభము అంటే నూతన యుగం యొక్క స్థాపన నా ద్వారా జరుగుతుంది. నేనే ఈ సత్య త్రేతాయుగాలకి యజమానిని. నేను స్థాపన చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ నాది. ఈ ప్రాపర్టీని ఇంకా ఎవరు కూడా, ఇక్కడ కలియుగంలో మేమేమన్నా నా ప్రాపర్టీ ఏమన్నా ఉంటే, నేను పొరపాటున డామని చనిపోయాను అనుకోండి, నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి. మా అబ్బాయి పేరు మీద 1 ఫ్లాట్ ఉంది, నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఏదన్నా మోసపూరితంగా కాగితాలు సృష్టించి అమాయకంగా నా భార్యని పిల్లల్ని మోసం చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ కలియుగంలో జరుగుతుంది. కానీ భగవంతుడు అంటున్నాడు ఇది నా ప్రాపర్టీ. సత్య త్రేతాయుగాలు నా ప్రాపర్టీ. అందులోకి ఎంట్రీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది నేను నిర్ణయిస్తాను. అర్థమైందండి. నా మాట విన్నటువంటి నా పిల్లలకి మాత్రమే నేను ఈ స్వర్గం అనేటువంటి సత్య త్రేతాయుగాలు, అందులో ఉన్నటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన దైవీ సంస్కారాలతో కూడిన దైవీ జన్మని ఇచ్చేటువంటి ఒకే ఒక్క సర్వశక్తివంతుడిని నేను ఒక్కడినే. అదే ఒక్కసారి మన ఈ శ్లోకం గురించి కూడా ఏముందో ఒక్కసారి గమనించండి. ఏతద్యోనీని భూతాని సర్వాణి ధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తగా. చాలా సులభం అండి. ఒకసారి మనం హృదయపూర్వకంగా నేను పరమాత్మని పొందాలి, మూఢత్వాన్ని విడిచిపెట్టాలి. మనుషులు చెప్పినటువంటి ఇప్పటి వరకు చెప్పిన జ్ఞానాన్ని విన్నాను, భగవంతుడు చెప్తున్నాడు. అదే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత చెప్తుంది, భగవాను వాచని. ఇంకా ఈ 2 తప్పించి ప్రపంచంలో ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ నేను చెప్తున్నాను అని అనడానికి అవకాశం లేదు. భలే ఈశ్వరోహం అహం బ్రహ్మస్మి ఇలా అంటారు భలే, కానీ వాళ్ళకి శక్తులు ఏవి లేవు. మనుషుల యొక్క సంస్కారాలను మార్చే శక్తి ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు. ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడు? ఇందులో శ్రీమద్ భగవద్గీత, ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమగుచున్నవి. సమస్త ప్రాణులు. అందుకని చీమ చచ్చిపోయినా శరీరం విడిచిపెట్టిపోతుంది, కుక్క చచ్చిపోయినా శరీరం విడిచిపెట్టిపోతుంది, నక్క చచ్చిపోయినా, ఒక పక్షి చచ్చిపోయినా, పౌరాలు చచ్చిపోతుంటాయి. పౌరాలు రాకుండా తెరగడుతున్నారు. అర్థమైందండి. ఎందుకంటే ఏది చనిపోయినా ఒక దేహం ఉన్నటువంటి ప్రాణి దేహాన్ని తీసుకొని వెళ్ళటం లేదు. మనిషి కూడా దేహాన్ని తీసుకొని వెళ్ళడు. అంటే మనిషి తన శరీరాన్ని విడిచిపెడుతున్నాడంటే తను ఎవరు? ఆత్మ. కానీ ఇక్కడ మీరు ప్రశ్నించవచ్చు, ఎందుకంటే ఏమిటంటే ఈ పక్షులకి జంతువులకు కూడా భగవద్గీత చెప్తున్నాడు అని. భగవద్గీత చెప్పడానికి వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళకి. మనస్సు బుద్ధి సంస్కారాల జ్ఞానం ఉన్న మనుషులకి చెప్తున్నాడు, ఇంకెవరికి చెప్పటం లేదు. మనం బాగుంటే అవి బాగుంటాయి. మనం ఈ రోజున వికృతంగా ఉన్నాం కాబట్టి అవి కూడా వికృతంగా తయారయ్యాయి. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమలుగుతున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము అంటే పుట్టుకయు, బ్రాకెట్లో పుట్టుకయు అని ఇచ్చాడు. ప్రళయము అంటే లీనమవుటయు. అర్థమైందండి. ప్రళయము అంటే ఏంటంటే పోవడం. ఇది కలియుగం పోతుంది, కృతయుగం వస్తుంది. నా వలననే జరుగుతున్నవి. అర్థమైందండి. ఈ ప్రభవం ప్రళయము నా వలననే జరుగుతున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. సర్వశక్తిమంతుడు అనేటువంటి అంశంపై మనం ఈ 3 శ్లోకాల ద్వారా అర్థం చేసుకున్నాం. అదేవిధంగా డివోటీ డాట్ అంటే ఏమిటి, డివోటీ అంటే ఏమిటి, ఫాలోయర్ అంటే ఎవరిని అనాలి,
ఏ విధంగా మనం ఫాలో చేస్తున్నామా, చేయట్లేదా, కేవలము ఆ ప్రవచనాలు వినడం ద్వారానే ఫాలోయర్ అయిపోతామా, లేక పుస్తకాలు చదవటం వల్లనే ఫాలోయర్ అయిపోతామా అన్న విషయం మీరు ఆలోచించండి. దానికి తదనుగుణంగా, ఎందుకంటే నూటికో కోటి కొద్ది మంది మాత్రమే భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తారు కాబట్టి మిమ్మల్ని మీరు నిర్ణయం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి అంశంలో మరికొన్ని శ్లోకాల ఆధారంగా ఒక్క భగవంతుడే సర్వశక్తివంతుడు అన్న విషయాన్ని మనం మళ్ళీ చర్చించుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ఈరోజు గీత సర్వశక్తివంతము, ఆ శక్తివంతమైన తత్వాన్ని, ఆ తాత్విక రహస్యాలను విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.